మమ్మీ పడుకుంటున్నావా? పడుకో. హాయ్ చెప్పు. కాళ్ళ మీద కాలేసుకొని చెప్తారా ఎవరైనా? మంచిగా చెప్పాలి. పొద్దుల్లో అయితే ఆడుకున్నది ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం 10 అవుతుంది, 10-11. ఇక మధ్యాహ్నం అంటారో మార్నింగ్ అంటారో నాకైతే తెలియదు. అగో హాయ్ చెప్తుంది. ఇప్పుడైతే ఇక పడుకుంటా అని అన్నాక నేనైతే ఉయ్యాలలో పెట్టిన మా నాన్నమ్మని ఊపమంట అన్న. అటైతే అగ్గి చేసి ఉన్నది, అది లాస్ట్కు చూడండి. మా అమ్మ అయితే అక్కడ రొట్టెలు చేస్తుంది. ఇప్పుడు లోపల అయితే చీకటి చీకటిగా ఉన్నది. పిండి అయితే రొట్టెలకు తయారు చేస్తుంది. మమ్మీ నువ్వు అప్ప చేస్తావా? అప్ప చేస్తావా? రొట్టెలు ఎట్లా చేస్తావు చెప్పు. అప్ప ఎట్లా? అట్లా చేస్తావు. పప్ప అగో అమ్మ చేస్తుందట. స్నానం చేసినవాటగా. నువ్వు స్నానం చేయనప్పుడు చేయాలి. అంగడి చేస్తావు. పడుకో. అట్లా చేస్తారు. భయపెట్టిపిస్తున్నావు. పెట్టు. చూసినా. చెయ్యా బామ్. మమ్మీ మీ మమ్మీ గుర్తుకొస్తలేదా నీకు? తమ్ముడు మమ్మీ ఎవ్వరు కూడా గుర్తుకొస్తలేరు. వస్తలేరు. తమ్ముడు పోదామా మరి? తమ్ముడు పోదామా? మమ్మీ పోదాం. సరే పోదామా ఇప్పుడు? ఎక్కడున్నది చెప్పు. ఎక్కడున్నది? అబ్బే గుర్తు చేసుడే పాపమైంది రో. ఇక ఆగది. ఇగో పప్ప చేద్దామా? పప్ప బయట వర్షం కొడుతుందని చెప్పేసి అయితే మా అమ్మ ఇక్కడ అగ్గి చేసింది. ఇటు లోపల ఈ గుడిసె కింద, కొత్తగా వేసిన గుడిసె కింద. ఇదిగోండి ఇక్కడ రొట్టెలు చేస్తుంది. ఏం రొట్టెలు అవును? ఏం రొట్టెలు అవును? జొన్న రొట్టెలట. మమ్మీ మొత్తుకుంటుంది. ఏంటిది? రావాలే దా అంటుంది. ఏం చెప్పు. ఎందుకు నవ్వుడు? ఎందుకు స్టేట్ ఉండు. నవ్వుడు ఎందుకు? సీదా ఉండు. చెయ్యి నువ్వు, ఇంకా చెయ్యి పాప. పిండి ఇచ్చిందిగా. అవి అట్లానే చేస్తుందా నానమ్మ? మీ నానమ్మ అట్లానే చేస్తుంది. ఈ జొన్న రొట్టెలు ప్లస్ ఏం కర్రీ? ఏం గుర్తుకులేదు. కంక బద్దల కూర అట ఫ్రెండ్స్. కంక బద్దలు అంటే ఏమో అనుకున్నారు. మీకు చూపిస్తే ఆగండి కూర. ఇగోండి ఫ్రెండ్స్ కూర కంక బద్దలది. ఈ కంక బద్దలది అంటే ఈ బొంగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బొంగులది కూర. అవును
చూ చూడడానికి వినడానికి విచిత్రంగా ఉన్నది కదా ఈ కంక బొంగులది కూర ఏంటిది అనేది. ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో కృష్ణవేణి వీడియో చేసి ఉన్నది. కంకబద్దల కూర ఏంది ఎట్లా అనేది, ఎట్లా చేయాలి, అది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే పైన లింక్ పెడతాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. అదైతే ఈ కూర అవును, ఆ బద్దలది అవును కూర. ఇది కూర అయితే ఇట్లా ఉంటుంది మొత్తానికి. ఇది ఎవరు తెచ్చిందో తెలియదు, మా నాన్ననో మా తమ్ముడో తెచ్చి ఉంటారు. అందు గురించి అమ్మని అడిగాను ఏం కూర అని. మమ్మీ అయితే ఆడుకుంటుంది ప్రశాంతంగా, పడుకుంటా అన్నది ఆడుకుంటుంది కదా మమ్మీ, కదా. పిండి తింటుంది, పిండి తింటే కడుపు నొస్తుంది తెలియదా. పప్ప చేస్తా అని తీసుకున్నది, తింటుంది. బాయ్ ఫ్రెండ్ చెప్పు, ఇక బాయ్ చెప్పు. చెప్పావు, మర్చిపోయినావా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఏం పిసదాని లెక్క చేస్తున్నావు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అదేం బాయ్ చెప్పుడు. ఏమో పట్టు ఒక చెప్పు పట్టుకొని ఎటో పోతుంది. బొక్క 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 తప్ప ఏం రాదు. అది తినుడు తెలుసు, ఎరుగుడు తెలుసు. పోయిగా ఎటు పోతావు. తడిచి అయితే రాకు ఇంట్లో. చూడు మరి పోతున్నావు కానీ ఇంట్లో రానియ్యా ఇక. బాయ్. దెబ్బ కస్తుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, మా తమ్ముడు దివ్య గారు అయితే వాళ్ళ అమ్మ ఇంటికి పోయిండ్లు. నిన్న సాయంత్రం పోయిండ్లు. 5 అయింది. ఇవాళ వస్తారు 4-5 వరకు కదా మమ్మీ. నీకేం తెలుసు అయితే అంటాను. ఆ జుట్టు ఏంది, నువ్వేంది, ఆ టీషర్ట్ ఏంది, ఎట్లా ఉన్నావు. స్నానం చేసి కూడా అట్లానే ఉంటారా. పో నూనె తీసుకురాపో, పోస్తా పో, నూనె పోస్తా పో. పోయి నూనె తీసుకురాపో. తీసుకురా నూనె. అన్ని వస్తువులు మేము తేనక్కర్లేదు, తానే తెచ్చుకుంటుంది ఏమైనా అడిగినా. పైన ఉన్నదట. అగో అటు నుండి నానమ్మ వస్తుంది, ఇస్తుంది పో. అటు నుండి నానమ్మ వస్తుంది, మా నానమ్మ. దా అదే అవును, తీసుకురా. నువ్వు అట్లకెళ్ళిరా. అరే నీ నూనెతో నాకేం అవసరం ఉన్నది, ఇది నీకే తల్లలా వేసేదావును. దా కొంచెం వేస్తా, పట్టుకుంటే కానీ ఆగది. వస్తుంది. సరే అయిపోయింది, పో ఆడుకోపో.